హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇది చూసారా, మా ఇంట్లో మొదటి అరటి గల. అసలు దెహ్రాదూన్లో చాలామందికి అరటి చెట్లు, అరటి గలలు తెలియవు. సో ఈ చెట్టు చూసి మా నైబర్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరే, ఇవాళ మనం ఒక కథతో మొదలు పెడదామా? ఇవాల్టి కథ పేరు ఏంటంటే లంగోటి బాబా. ఒక సాధు మహారాజు ఉండేవారంట. ఆయనకి ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీ, పరమాత్ముడి మీదే ధ్యాస ఉండేదంట. అయితే ఆయనకి చుట్టుపక్కల దేన్ని పట్టించుకునేవాడు కాదంట. ఆయనకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. అది ఏంటి అంటే, ఆయన ఎవరికేసి చూసినా వాళ్ళ కోరికలు తీరిపోయేవంట. ఇది తెలుసుకుని ఊరి జనమంతా ఆయన చుట్టూ నుంచుని ఉండేవారంట. బాబాగారి కళ్ళు నా మీద పడతాయి, నా కోరికలు తీరిపోతాయి అని. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనకి పట్టింపు లేదు ఎవరున్నారు ఎవరు లేని. ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఆయన అలాగా ఆ కాస్మిక్ ఎనర్జీ తోటి, దేవునితోటి మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేవారంట. ఆయన చుట్టూ జనం నుంచుని ఉండేవారంట. ఒకరోజు ఆయన కళ్ళు ఒక బికారి మీద పడ్డాయి. ఆ బికారాడు సంతోషంతో బాబాగారు చూశారు, బాబాగారు చూశారు అని సంతోషంతో పరిగెడుతూ రాయిని తగులుకొని పడిపోయాడు. ఆ రాయి కింద బోల్డ్ ఖజానా, బోల్డ్ డబ్బులు. ఆ బికారిగా కోరిక డబ్బులు కావాలనేమో మరి. ఆ డబ్బులు చూసుకుని, అబ్బా ఇంత డబ్బులు వచ్చేసింది, ఇప్పుడు ఒక కోరిక తీరిపోయింది, ఇప్పుడు నేను చదువుకుని బిజినెస్ చేసుకోవచ్చు, చదువుకుని స్కాలర్ అయిపోవచ్చు అనుకుని ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని చదువుకుని అలా ఒక నెల రోజులు గడిచిన తర్వాత, బాబాగారి వల్ల నేను ఇలా మారాను కదా, అందుకోసం బాబాగారికి ఏదైనా ఇవ్వాలి రిటర్ను అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా బికారుడికి ఒక అమ్మాయితోటి ప్రేమలో పడ్డాడు. సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. అయితే అది బాబాగారి ఆశీస్సులు దొరికితే నాకు అమ్మాయితో పెళ్ళి అయిపోతుంది అని. అయితే ఏదైనా పట్టుకుని వెళ్దామని ఏం పట్టుకెళ్ళాలి అని ఆలోచిస్తుంటే, బాబాగారు బట్టలు వేసుకోరు కదా, నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్తే ఆ అమ్మాయి సిగ్గుపడిపోతుందేమో, రావడానికి ఇబ్బంది పడుతుందేమో అని ఒక లంగోటి కొనిచ్చేద్దాం, ఒక లంగోటి వేసుకుంటే మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళచ్చు అనుకుని 2 లంగోటీలు కొని బాబాగారికి, ఒక లంగోటి కట్టాడు ఆయనే. బాబాగారు అవన్నీ చూసుకోరు కదా. సరే, 2వ రోజు గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్దామనేసరికి ఎలా ఉందో పరిస్థితి చూద్దామని వెళ్ళాడంట. బాబాగారికి మళ్ళీ బట్టలు లేవు. ఆ లంగోటి ఒక మూల ఎలకలు కొట్టేసి పడుంది. హత్తెరి, ఎలకల వల్ల మళ్ళీ లంగోటి ఉండటం లేదని ఈ ఎలకలు చంపడానికి ఏం కావాలి? పిల్లి. సో ఒక పిల్లి తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చాడు. ఆ పిల్లి ఎలకల్ని చంపుతోంది, లంగోటి సేఫ్. ఇలాగ ఒక 4 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్దాం అనుకున్నాడు. మళ్ళీ వెళ్ళి చూస్తే మళ్ళీ బాబాగారికి లంగోటి లేదు. ఏమిటంటే, ఈ పిల్లి ఎలకల్ని పట్టి నీరసం వచ్చి ఓ మూల పడుకుని ఉంది. ఎలకలు పిల్లి మీద కూడా డ్యాన్స్ చేస్తున్నాయి, లంగోటి మీద కూడా చిల్లులు పెట్టేస్తాయి. అరే, పిల్లికి బలం కావాలి, ఎలాగా? పిల్లి మరి పాలు తాగుతుంది కదా, అందుకోసం ఒక ఆవుని కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎవరికో కొంచెం పాలు పితికిమ్మని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే, ఆ పాలు పితికి పిల్లికి వేస్తున్నారు, పిల్లి తాగుతుంది, ఎలకలు పట్టింది, లంగోటి సేఫ్. మళ్ళీ కొన్ని రోజులు, ఒక 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ చూసేసి మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్దాం అనుకుని వెళ్ళేసరికి చుట్టూ పేడ, దోమలు, ఈగలు, కంపు. అక్కడ నుంచిన వాళ్ళందరూ ఇలా ముక్కు పట్టుకొని నుంచున్నారు. అబ్బా, ఆవు వల్ల ఇంత డర్టీ వచ్చింది, ఇదంతా క్లీన్ చేయడానికి ఎవరైనా కావాలని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ అమ్మాయి అంతా క్లీన్ చేసి, ఆవుని కడిగి, పాలు తీసి పిల్లికి పెట్టి, పిల్లెము తాగి ఎలకల్ని బట్టి మళ్ళీ లంగోటి సేఫ్. సరే, 3 రోజుల తర్వాత మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్దాం అని చెప్పేసి అనుకుని వెళ్ళి చూసేసరికి మళ్ళీ అన్ని చోట్ల ప్యాడ్ ఉంది. ఇదేంటి, అమ్మాయి పని చేయటం లేదా అని అమ్మాయికి వేసి చూస్తే అమ్మాయి ఒక మూల కూర్చొని బాధపడుతుంది. ఏమిటంటే, నేను ఆడదాన్ని, నాకు స్నానం చేయడానికి ప్రైవసీ లేదు, సరిగ్గా ఉండడానికి ఇల్లు లేదు,
ఈ పరిస్థితిలో నేను ఎలా పని చేస్తాను అని అడిగిందంట. అయితే బికారాడు, నువ్వు వర్రీ కాకు, నేను నీకు ఇక్కడ ఇల్లు కడతాను, ఆ ఇంట్లో ఉండి బాబాగారిని చూసుకున్నాను. సరే, ఇల్లు ఎలాగో కడుతున్నాడు కదా, ఒక 3 bedrooms విత్ ఆల్ ది మోడర్న్ ఫెసిలిటీస్, బాత్రూమ్, కిచెన్ కట్టాడట. కట్టేసి ఇచ్చేసి, సరే ఇంటికి వచ్చేసరికి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఒక ఏడాది అక్కడ పనిచేశాడు, మంచి డబ్బులతో రిటర్న్ వచ్చాడు. ఈలోగా వాట్సాప్ మెసేజెస్ గర్ల్ ఫ్రెండ్ తోటి అవుతూనే ఉన్నాయి. సరే, ఇంటికి వచ్చేసరికి ఇంకా పెళ్లి చేసేసుకోవాలి గర్ల్ ఫ్రెండ్ని అని చెప్పేసి, ఇంకా వెనక ముందు చూడక్కర్లేదు, అన్నీ అక్కడ బాగున్నాయని గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని గురుగారి దగ్గరికి వెళ్ళి, అక్కడ గురుగారి దగ్గర పరిస్థితి మారిపోయింది. గురువుగారు ఇంతగా అందరితో మాట్లాడుతూ ఆశీర్వాదం చేస్తూ ఇలా చేస్తున్నారు. ఆ ఇంట్లోనేమో పిల్ల మాటలు వినిపిస్తున్నాయి, పిల్లలు ఏడుపులు వినిపిస్తున్నాయి. ఇలా సరే, అమ్మాయిని తీసుకుని వెళ్ళి కాళ్ళ మీద పడి గురువుగారు మీ దయ వల్ల నాకు డబ్బులు వచ్చాయి, బిజినెస్ పెరిగింది, ఇప్పుడు మీరు ఆశీర్వదిస్తే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను. సరే, గురువుగారు 2 చేతులు పెట్టి ఇద్దరి మీద, మీరు పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా బతకండి అని ఆశీర్వదించారు. సరే, ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఇంకో సంబంధం చూసేశారు. ఇంకా 2 రోజుల్లో ఎంగేజ్మెంట్. ఇది చూసి బికారాడి కోపం వచ్చి రిటర్న్ వెళ్ళి, ఏంటి మహాప్రభు, నీ ఆశీర్వాదం అసలు పని చేయలేదు, నీ పవర్స్ అన్నీ పోయాయి, చీచి అని వెళ్ళిపోయాడు. అది విని చుట్టుపక్కల జనమంతా కూడా వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి గురువుగారు ఆ సాధు మహారాజు ఒక చోటు కూర్చుని, ఇంతకుముందు నేను ఇలా చూస్తేనే వాళ్ళ కలలు తీరిపోయేవే, ఇప్పుడు నేను ఆశీర్వదించిన మనస్ఫూర్తిగా తీరటం లేదేంటి అని ఆలోచించారు. ఈలోగా ఇంట్లోంచి పిల్ల కేరం వినిపించింది. అబ్బాయి పిల్లలు ఏడుపు ఒకటి, అసలు పిల్లాడు ఎందుకు వచ్చాడు అంటే అమ్మాయి వల్ల. అమ్మాయి పెళ్లి చేసుకుంది ఎవరినో, పిల్లలు పుట్టారు. ఆ అమ్మాయి అసలు ఎందుకు వచ్చింది? ఆవు కోసం. కానీ ఆవు ఎందుకు వచ్చింది? పిల్లి కోసం. ఈ పిల్లి ఎందుకు వచ్చింది? ఎలకల కోసం. అసలు ఎలకల్ని ఎందుకు పట్టించుకోవాలి? లంగోటి కోసం. అప్పుడు గురువుగారికి మళ్ళీ జ్ఞానోదయమైంది. ఒక్క లంగోటి నన్ను పరమాత్ముడిని వేరు చేసేసింది. ఇది ఇవాళ నేను టాపిక్ ఎలా రిలేట్ అవుతుందో పీపీటీలా చేసుకున్నాను. సో చూశారు కదండి ఆ గురువు గారి పవర్ ఎలా తగ్గిపోయిందో. ఇలాగా చాలా మందికి అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు అవుతుంది? కష్టపడి చదువుకుంటారు, రాత్రి పగల కూర్చొని నోట్స్ రాసుకుంటారు, కానీ పరీక్షల్లో కావాల్సిన మార్క్స్ రావు. రెండోది, బాగానే సంపాదిస్తారు కొంతమంది, కానీ ఖర్చులు సంపాదన కన్నా ఎక్కువ ఉండి అప్పుల పాలవుతూ ఉంటారు. ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెట్టడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ ఆ బిజినెస్ మొదలవ్వదు. అంతెందుకండి, నేను కూడా తెలుగు మాట్లాడుతూ తరపడి ఇంగ్లీష్ వర్డ్స్ని మిస్ప్రొనౌన్స్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియం నుంచే, కానీ నాకు ఒక్కొక్కసారి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో తేడా వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అది ఇవాల్టి బెటర్ మైండ్ బెటర్ లైఫ్లో మనం చూసి తెలుసుకుందాం. వెల్కమ్ టు బెటర్ మైండ్ ఫర్ బెటర్ లైఫ్. నా పేరు ప్రభావతి, నేను లైఫ్ కోచ్, మెంటర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. ఇవాళ NLPలో ప్రోగ్రామింగ్ పార్ట్ మనం చూసుకుందాం. ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి? ప్రోగ్రామింగ్ అంటే మన బ్రెయిన్లో న్యూరల్ ప్యాటర్న్స్ తయారు చేయటం. ఈ న్యూరల్ ప్యాటర్న్స్ తయారు చేయాలంటే ఇంతకుముందు ప్రెజెంటేషన్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. న్యూరాన్స్ అంటే మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అది ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ న్యూరాన్సే మనని రూల్ చేస్తూ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే బయట నుంచి సెన్సరీ ఇన్పుట్ తీసుకుని, దేని ద్వారా తీసుకుంటే సైట్, మన చూపు ద్వారా, ఎవరైనా మాట్లాడుతుంటే మనం వినడం ద్వారా ఆర్ చెప్పడం ద్వారా.
ఫీలింగ్స్ ద్వారా, ఒక్కొక్కప్పుడు స్మెల్ ద్వారా, టచ్ ద్వారా. సో యూజువల్లీ ఈ స్మెల్, టచ్ రేర్ అని పక్కన పెడతారు. ఈ మూడింటిని విఏకే అంటారు. సో వీటి ద్వారా తీసుకుని అది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కింద మార్చి మన బాడీకి ఒక కమాండ్ ఇచ్చి బ్రెయిన్లో ప్యాటర్న్ని ఫామ్ చేస్తాయి. దీన్ని న్యూరోజెనసిస్ అంటాం మనం. ఇవన్నీ అవి ఎలా ప్యాటర్న్ డెవలప్ అవుతాయి? అది మన కాన్షియస్ని బట్టి డెవలప్ అవుతాయి. మనం దేని మీద కాన్షియస్ మనం చిత్తం పెడుతున్నామో దాన్ని బట్టి డెవలప్ అవుతాయి. ఈ కాన్షియస్ 3 రకాలు, మనలో 3 రకాల కాన్షియస్, సరేనా? కానీ ఎన్ఎల్పిలో 2 రకాల కాన్షియస్సే చెప్తారు. ఒకటి వచ్చి కాన్షియస్ మైండ్. 3 రకాలు. అది కాన్షియస్ మైండ్ అంటే మనం చూస్తున్నది, వింటున్నది ఇప్పుడే మన బుర్రలోకి వెళ్తూ ఉంటాయి కదా. సో దాన్ని కాన్షియస్గా వినడం, కాన్షియస్గా చూడడం, మన చుట్టుపక్కల ఏమవుతున్నాయో మనం గ్రహించగలుగుతున్నాం. ఇవన్నీ కాన్షియస్ ద్వారా మనం చేయగలుగుతున్నాం. ఉదాహరణకు నిద్రపోయే వాడికి ఎవరేం చేస్తున్నారో ఏమేమి కానీ తెలియదు కదా. వాళ్ళ కాన్షియస్ మైండ్ ఉండదు, వాళ్ళు డ్రీమ్ వరల్డ్లో ఉంటారు కాబట్టి. సో ఇలా కాన్షియస్గా మన విజువల్స్ని బట్టి, ఆడిటోరీ అంటే వినడం బట్టి, కెనెస్థెటిక్స్ అంటే ఫీల్ బట్టి, ఆలోఫాక్టరీ అంటే వాసన బట్టి, అండ్ గెస్టాటరీ అంటే టేస్ట్ని బట్టి, దీన్ని బట్టి అవి మన మైండ్లోకి ఎంటర్ అయ్యి దాని ద్వారా మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుని ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ లెసన్లో వినేసాం. కానీ ఈ మ్యాప్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం? దాని వెనకాల మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. సో కాన్షియస్ మైండ్ వేరు, సబ్ కాన్షియస్ మైండ్ వేరు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ ప్యాటర్న్స్ని రూల్ చేస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమేమి ఉంటాయి? గతంలో మనకి జరిగిన విషయాలు దాగి ఉంటాయి. సాధారణంగా ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి మనం వెళ్ళం, కానీ అవి దాన్ని బట్టి మనం ఒక కాన్షియస్ మైండ్లో ఏమేమి వస్తుందో దాన్ని మనం అర్థం చేసుకుని ఒక పర్సెప్షన్ ఇవ్వగలుగుతాం. ఉదాహరణకు మామిడికాయ అనగానే మీకు కాన్షియస్ మైండ్లో ఏమొచ్చింది? మామిడికాయ వచ్చింది. ఎందుకంటే మీరు మామిడికాయని చూశారు, తిన్నారు, అది ఎక్కడో రికార్డ్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను కళంపుళి అన్నాను అనుకోండి. ఈ కళంపుళి అంటే ఏంటో తెలీదు. మరాఠీ వాళ్ళు కళంపుళి కాదు, అది కళంబోళి, బాంబేలో ఒక స్టేషన్ అంటారు. మనం కళంపుళిలో పులి అర్థం చేసుకుని అదేదో పులుపు అయి ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటాం. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏమున్నాయి దాన్ని బట్టి మనం ఒక ప్యాటర్న్ని, ఒక ఇంప్రెషన్ని మనం అర్థం చేసుకుంటాం. కళంపుళి అంటే కొక్కమ్మని పుల్లగానే ఉంటుందండి, అది మహారాష్ట్రలో ఉంటుంది. ఆ కొక్కమ్ని ఒళ్ళు తగ్గడానికి వాడుతూ ఉంటారు. ఇలాగా మన కాన్షియస్గా మన హోషో అవాస్, హిందీలో హోష్ అంటారు, ఎక్కడుంది ధ్యాస అంటారు కదా. మనం ఆ ధ్యాసలో, పరధ్యాస అంటే సబ్ కాన్షియస్ అన్కాన్షియస్లోకి మనం వెళ్ళిపోతాం, ఆర్ మెటా కాన్షియస్లోకి ఏవైనా అనొచ్చు. ధ్యాస ఇక్కడ ఉండు అన్నప్పుడు మనం బయట విషయాల మీద మనం ధ్యాస పెడతాం. కానీ దానికి ఒక డిసిషన్ అనేది మనం సబ్ కాన్షియస్లో డెవలప్ అయిపోయిన ప్యాటర్న్స్ ద్వారా మనం డిసిషన్ తీసుకుంటాం. అందుకే ఎంత కష్టపడి చదువుతున్నా బుర్రలో మాత్రం ఏం తిరుగుతూ ఉంటుంది? అయ్యి బాబోయ్, ఈ లెసన్ కష్టం, ఇది వస్తే నేను రాయగలుగుతానో రాయలేనో, ఇంకొంచెం గట్టిగా చదవాలి. సో సబ్ కాన్షియస్లో ఏంటి? ఇది నాకు రాదు, కష్టము అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ చదువుకుని మనకు వచ్చేసిన పరీక్షల్లో వెళ్ళి పెన్సిల్ పట్టుకొని ఆర్ పెన్ పట్టుకుని ఆ క్వశ్చన్ చూడంగానే మన బుర్రలో ఇది రాదు అనేది ఉంది కదా. సబ్ కాన్షియస్లో బుర్ర కాస్త బ్లాంక్. అందరు స్టూడెంట్స్కి ఇది అనుభవించారు, అందరు స్టూడెంట్స్ అనుభవించి ఉంటారు. బుర్ర బ్లాంక్ అయిపోయి ఏమి రాయాలో తెలిసేది కాదు. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ 90% మన కాన్షియస్లో ఉన్న విషయాల్ని
రూల్ చేస్తూ ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మన ఎక్స్పీరియన్సెస్, గతంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ ద్వారాను, మన పేరెంట్స్ మన చిన్నప్పటి నుంచి నేర్పించిన సంస్కారాలు అలవాట్ల ద్వారాను, మన ఫెయిల్యూర్స్ దీని ద్వారాను, మన ఫ్రెండ్స్ నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామో అలాగా ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్స్పీరియన్స్ మనం ఏదైతే చేసామో, ఏదైతే మనం అనుభవించామో దాది కాస్త మన సబ్ కాన్షియస్ మైండ్లో దాగి ఉంటుంది. దాన్ని బట్టి మనం కాన్షియస్ మైండ్లో డిసిషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల చాలా చాలా బాధపడుతూ ఉంటాం. మేము సాధారణంగా అనుకుంటారు ఏంటంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కువ భయాలు, బాధలు ఇవే మనం గుర్తుపెట్టుకుంటాం. అందుకోసం ఏదైనా పని చేసే ముందు అయ్యి బాబోయ్ దాని దగ్గరికి వెళ్ళకూడదు, అది రాదు, ఇలా ఆలోచించేసుకుంటాం. ఎందుకు? ఎప్పుడో గతంలో చేసి ఉన్నాము, అది అవ్వలేదు. మన ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మన చిన్నప్పటి నుంచి ఏమేమి జరిగాయో అవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. నేను సబ్ కాన్షియస్ మెటా కాన్షియస్ ఎందుకంటానంటే అది మనం ప్రతిసారి తలుచుకోం కాబట్టి. ఎప్పుడైనా అది మనం డిసిషన్ తీసుకున్నప్పుడు ఏదో కార్నర్లో అది పొడుస్తూ ఉంటుంది, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. సో సబ్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్ కానీ మెటా కాన్షియస్ కానీ, ఇంకో మూడో కాన్షియస్ గురించి తర్వాత చెప్తాం. ఇది ఫ్రాయిడ్ అనే ఒక సైకాలజిస్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆయన పేరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజిస్ట్. ఆయన రీసెర్చ్ చేసి ఈ కాన్షియస్, ప్రీ కాన్షియస్, అన్కాన్షియస్ ఇలాగని మన మైండ్లో 3 రకాలు ఉన్నాయని ఆయన కనుక్కున్నాడు. ఈయన హిస్టీరియా, సూసైడ్ కేసులు ఇవన్నీ కూడా తగ్గించి డ్రీమ్, మనం చూసే కళలు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లోంచి కొన్ని విషయాలు తీసుకొచ్చి మన కళలు చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మా అమ్మగారు నాన్నగారు లేరు, కానీ వాళ్ళకి ఏ నెల పర్టికులర్గా ఉంటుందో ఆ నెలలో వాళ్ళు కళలోకి వచ్చి నాతో మాట్లాడుతూనో లేకపోతే సరదాగా ఉంటూనో ఇలాగా ఇవన్నీ కూడా కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఆ కాన్షియస్ మైండ్లోకి మనం అన్కాన్షియస్ మైండ్లోకి, మెటా కాన్షియస్ మైండ్లోకి మనం వెళ్ళిపోతాం. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు ఏమన్నారంటే మన మైండ్ 3 భాగాలుగా ఉంటుంది. ఇక్కడ మైండ్ అంటే మనసు. మనసు ఎక్కడుంది చెప్పండి? బ్రెయిన్ అనుకోకండి. బ్రెయిన్ అంటే ఫిజికల్, మన బుర్ర లోపల ఏం దాక్కుందో అది బ్రెయిన్. కాన్షియస్ అంటే మనసు. ఈ మనసు ఎక్కడుందో చెప్పడం చాలా కొంచెం కష్టం. ఈ కాన్షియస్ మైండ్ అంటే మనం తెలివిగా, మనం హోషో హవాస్, మనం తెలుస్తూ చేస్తున్న పనులన్నీ కూడా కాన్షియస్ మైండ్. ప్రీ కాన్షియస్ మైండ్ అంటే అప్పుడు ఏదో జరిగింది గుర్తుందట, గుర్తుంది, ఇప్పుడే గుర్తుకొచ్చింది. అప్పుడు మనం అక్కడికి వెళ్ళాం కదా, నేను చిన్నప్పుడు కోడిపిల్లలు దొబ్బేసేదాన్ని, నాకు అది దొబ్బకూడదని తెలిసేవి కాదు. అది మధ్య మధ్యలో నేను, మా బాబాయ్, ఆఖరి బాబాయ్ ఇంచుమించు నా వయసే, మా అమ్మమ్మగారు బామ్మగారు ఇద్దరు ప్రొడక్షన్ మేనేజర్సేనండి. వాళ్ళ కంటిన్యూస్గా కంటూ పోయారు. అందుకోసమే మా పిన్ని నాకన్నా చిన్నది, మా బాబాయ్ నాకన్నా 1 ఏడు పెద్ద. సో ఇలా ఉండేది. నేను మా బాబాయ్ కలిసి ఆ కోడిపిల్లని దుబ్బేసుకున్నాడు. అది ఎప్పుడైనా సరదాగా మా అత్తలతోనో లేకపోతే మా తమ్ముడితోనో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, గుర్తుందా నువ్వు కోడిపిల్లని దొబ్బేసావు, వాళ్ళు గొడవకు వచ్చేసారంటే అవరే అవును అని ఇలాగ మేము ఆ ప్రీ కాన్షియస్ మైండ్లో ఉన్నవన్నీ లాక్కుంటాం. ఈ ప్రీ కాన్షియస్ మైండ్ సరదాగా ఎప్పుడైనా నెమరేసుకోవడానికి ఇవి. ఈ ప్రీ కాన్షియస్ మైండ్ సాధారణంగా కాన్షియస్ మైండ్ మీద ఎక్కువ పని చేయవు. మన మెమరీస్ అన్ని ప్రీ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. కానీ అన్కాన్షియస్ మైండ్లో మనకున్న ఫియర్, ఈయన ఎప్పుడు ఫియర్ గురించి చెప్పారు. అన్కాన్షియస్లో మైండ్లో ఉన్న భయాలు, బాధలు అవి మన కాన్షియస్ మైండ్లో చేస్తున్న డిసిషన్ని రూల్ చేస్తూ ఉంటాయి. డెసిషన్ అబ్బా చూసారా మళ్ళీ తరబడతాం, ఆ డెసిషన్ని రూల్ చేస్తూ ఉంటాయి. సో ఈ 3 బ్రెయిన్స్ మనం ఇప్పుడు హ్యాపీగా కాన్షియస్ మైండ్లో హ్యాపీగా ఉండాలంటే మన అన్కాన్షియస్ మైండ్ని తట్టి చూసి దాంట్లో ఏ డిసిషన్ వల్ల మనం బాధపడుతున్నాం, ఆర్ ఇప్పుడు మనం ఒక విషయం మీద డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ డిసిషన్ తీసుకునే ముందు అసలు ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నాను అని ఆలోచించండి. కాన్షియస్ మైండ్లో మీరు దానికి చాలా రీజన్స్ ఇస్తారు. ఇది చేస్తే ఇది మంచి జరుగుతుంది, ఇది చేస్తే వాళ్ళు సంతోషపడతారు,
ఈ పని చేస్తే మా మమ్మీ డాడీకి సంతోషంగా ఉంటుంది, ఈ పని చేస్తే మా అత్తమ్మ వాళ్ళు సంతోషపడతారు. అంత ఎందుకండి, మనం బట్టలు, చాయిస్ ఆఫ్ క్లోత్స్, డ్రెస్ వేసుకుంటున్నప్పుడు మనకి ఏదైనా మంచి ఇంకోదేదో వేసుకోవాలని ఉంటుంది, కానీ అమ్మో ఇది వేసుకుంటే మా తల్లిదండ్రులు బాధపడతారు అని అది వేసుకోవడం మానేసి ఇంకోటేవో వాళ్ళకి నచ్చిన బట్టలు మనం కట్టుకుంటూ ఉంటాం. అది అక్కడ మన అన్కాన్షియస్ మైండ్లో అది సెట్ అయిపోయి ఉంది చిన్నప్పటి నుంచి. సో యూజువల్గా ఏమిటంటారంటే ఈ అన్కాన్షియస్ మైండ్లో ఫియర్స్, బాధలు ఇవే ఉంటాయి. అవి మన డెసిషన్ తీసుకోవడానికి ఆపేస్తాయి, ఆర్ మన పనికి సక్సెస్ అవ్వకుండా ఇబ్బంది పడేలా చేస్తాయని కామన్గా నమ్ముతారు ఈ సిగ్మండ్ ఫ్రూయిడ్ సైకో అనాలిసిస్ ప్రకారంగా. కానీ ఎన్ఎల్పిలో ఈ అన్కాన్షియస్ మైండ్లో బాధాకరమైనవి, ఫెయిల్యూర్ అయిన ఇదే కాకుండా, సిచ్యువేషన్సే కాకుండా సంతోషం పడి మనం సక్సెస్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అని మేము నమ్ముతాం. దాన్ని బట్టి మేము ఇప్పుడు కాన్షియస్ మైండ్ని మార్చుకోగలుగుతాం. సరేనా? ఇది మెల్లిమెల్లిగా ఎలా మార్చుకుంటాం, ఎలా సబ్ కాన్షియస్లోకి వెళ్తాం, ఇది నేను మెల్లిమెల్లిగా క్లాసులో కొంచెం కొంచెం చెప్తాను. చెప్పినట్టు ఎన్ఎల్పి మహాసముద్రం అండి. సో మూడోది వచ్చి మనది సూపర్ కాన్షియస్. ఈ సూపర్ కాన్షియస్ అనేది మనం అస్సలు టచ్ చెయ్యం, ఇది మన డిఎన్ఏలో ఇమిడి ఉంటుంది. ఈ సూపర్ కాన్షియస్లో చాలా పక్కా నిజాలు, ఆ నిజాలు ఈ సూపర్ కాన్షియస్లో ఉంటాయి. ఈ సూపర్ కాన్షియస్ అంటే మనము మొత్తం యావత్ ప్రపంచం అంటే భూమే కాదు, కంప్లీట్ నక్షత్రాలు, స్టార్స్, ఇవన్నింట్లో నాలెడ్జ్ కూడా మన సూపర్ కాన్షియస్లో ఇమిడి ఉంటాయి. అది మనం టచ్ చేయం. ఉదాహరణకు జాతస్థ మరణం ధ్రువం అంటే పుట్టినవాడు పోక తప్పదు. ఇది అందరికీ తెలుసు, అయినా మనం చావు గురించి భయపడుతూ ఉంటాం. అవునా? ఇప్పుడు ఏదైనా తింటే, ఏదైనా తాగితే అమ్మో చచ్చిపోతారు అది తినేసి అనుకుంటూ ఉంటారు. అంతెందుకండి, పాపం సిగరెట్ మానాలనుకుని మానలేకపోతున్నారు. ఎందుకు మానాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఇంత పెద్దగా ఒక బొమ్మ ఉంటుంది, సిగరెట్ తాగితే పోతారు అని రాసి ఉంటుంది. అయినా పాపం ఆ అలవాటు అయిన వాళ్ళు మానలేరు. అది ఆ సిగరెట్ పీల్చుకుంటూ అయ్యి బాబోయ్ ఇది నా లంగ్స్ పాడు చేస్తుంది, ఇది పాడు చేస్తుంది అని ఎక్కడో ఒక్కసారి ఫీల్ అవుతాం. కానీ దానివల్ల ఏం చేస్తున్నాం, మనకి సాడ్నెస్సే వస్తుంది. ఒక సాడ్ న్యూరల్ ప్యాటర్న్ మన బ్రెయిన్లో డెవలప్ అవుతుంది. అన్కాన్షియస్ బ్రెయిన్ నుంచి మనం లాగి కాన్షియస్ బ్రెయిన్లోకి మనం ఒక సాడ్ గాను, ఒక బాధాకరమైన విషయం, ఒక భయమో ప్యాటర్న్ మనం పెట్టేసుకుంటాం. అదే ఓపెన్గా ఫీలింగ్ ఉంటూ ఉండాలంటే పుట్టినవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పోవచ్చు. సిగరెట్తోనే పోతాడా? ఇలాగా మన సూపర్ కాన్షియస్ని కూడా మనం టచ్ చేయగలం. ఈ సూపర్ కాన్షియస్ని ఎవరైతే అనుభవించారో, ఎవరైతే ఆ సూపర్ కాన్షియస్ని బయటకు లాగారో వాళ్ళకి నేను డాక్టర్ హాకిన్స్ది ప్యాటర్న్ చూపించాను కదండి, ఎమోషన్స్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్లో బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటారు. ఈ సూపర్ కాన్షియస్ని ఎలా మనం టచ్ చేయాలి, అది అనుభవించి ఎలా హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి, ఇదన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా? సో కాన్షియస్ వరల్డ్లో మనం నార్మల్గా ఉంటున్నాం. సబ్ కాన్షియస్ బట్టి, మన సబ్ కాన్షియస్ని బట్టి మన డిసిషన్స్, ఒక పర్సెప్షన్ తీసుకుంటాం. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ సూపర్ కాన్షియస్ని మనం రీచ్ అవ్వగలుగుతామా? మనలో ఉన్న సూపర్ కాన్షియస్ని మనం టచ్ చేసి చూడగలుగుతామా? ఖచ్చితంగా చూడగలుగుతామండి. ఈ బెటర్ మైండ్ ఫర్ బెటర్ లైఫ్లో ఇది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేస్తాను. అప్పటిదాకా be happy, be blissful, enjoy life. Love you.